మన ప్రభువును మన రక్షకుడును అయినటువంటి యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో ఈ ఉదయకాల సమయమున అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానము ఈ రీతిగా ఉంది. అది కీర్తనల గ్రంథంలో నుంచి 19వ కీర్తన 9వ లేఖనం. దేవుని యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవుడు స్పష్టంగా మన హృదయంలో ఎరిగి ఉండి ఆయన చెప్తున్న మాటలను మనము లెక్క చేయకుండా తిరుగుతున్నాము కనుకనే ఆయన స్పష్టంగా తన లేఖనముల ద్వారా అనుదిన వాగ్దానం చేత మాట్లాడుతున్నాడు. మరి మన భయము దేవునిలో పవిత్రమైనదిగా ఉన్నదా లేదా ఒకసారి చూసుకోవాలి. అంతేకాదు మన విశ్వాసము ఏ రీతిగా ఉంది, ఎంత పరిమాణంలో ఉన్నదో మనము గ్రహించగలిగితే ఆ విశ్వాసమునకు మనం పాత్రలో ఉండి, ఆ విశ్వాసమునకు మనం లోబడి ఉండి దేవుని యందు మనము నిలిచిన ఎడల అది నిత్యము కూడా ఈ యొక్క మన చివరి ఆయుష్కాల దినము వరకు కూడా అది నిత్యము నిలిచి ఉంటుంది అంటున్నాడు. ఎందుకంటే ఆ నిత్యము నిలిచి ఉండడానికే దేవుడు నిన్నును నన్ను పిలిచి ఎన్నుకొని ఏరుకొని ఆయన యొక్క మందిరములోనికి సమకూర్చుకున్నాడు. మరి ఆ రీతిగా ఉన్నావా లేదా ప్రియమైన దేవుని బిడ్డ? ప్రియమైన విశ్వాసులారా, ఆ రీతిగా ఈ దినం నుండైనా మనం ఉందాము అనుకున్నట్లయితే అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకొని దేవుని యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని అందరికీ కూడా ప్రభునామములో తెలియజేసుకుంటున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, ఈ దినమున నీవు ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానము మా అందరి జీవితంలో నిత్యము ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ఇదిగోనైనా మమ్మల్ని మేము మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.